మా మీద దోసి మమ్మల్ని తప్పుబట్టి మొత్తం బీసీలకే ద్రోహం చేయాలనుకుంటున్నావా? ఇవాళ ఈ లెక్క తేల్చి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి చట్టబద్ధత కల్పించి రాబోయే స్థానిక సంస్థలే కాదు ఉద్యోగ ఉపాధి విద్యలో బీసీలకు 42% రిజర్వేషన్లు శాతం పరిమితిని రద్దు చేయాలని మేము అడుగుతుంటే అది ఇవ్వడం ఇష్టం లేని బీజేపీ ఏదొంకరా అంటే ముక్కొంకరా అని వెనకట్టుకోవడం అన్నాడట. చదువుకోక ముందేమో కాకరకాయ అన్నాడట, చదువుకున్నాక సంజయ్ లాంటి కీకరకాయ అన్నాడట. తెలివి ఎక్కువ. ఈ తెలివితేటలు వద్దు కిషన్ రెడ్డి గారు. ఈ సాగు తెలివితేటలు ఎక్కువ కాలం పనికిరావు కిషన్ రెడ్డి గారు. ఇది ఏం ప్రయోజనం ఉండదు. రేపు అన్ని లెక్కలు తేలుస్తా, పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు అసెంబ్లీలో మొత్తం చదివి వినిపిస్తా, రా మాట్లాడదాం కిషన్ రెడ్డి గారు. ఇవాళ ఉత్తగానే ప్రజల్ని రెచ్చగొట్టి మతం ముసుగులో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రతిసారి ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు నువ్వు చెప్పే అబద్ధాలు నమ్మడానికి. నేను ఇవాళ చెబుతున్న విషయాలన్నీ నిజమైతే చదువుకున్న పట్టభద్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముస్లిం మైనారిటీ సోదరుల నుంచి హిందూ ముస్లిం అందరినీ ఆలోచన చేయండి. భారత రాజ్యాంగం అందరికీ ఒకే రకమైన హక్కు ఇచ్చింది. నువ్వు క్రిస్టియన్ వా, నువ్వు ముస్లిం వా, నువ్వు హిందువా, నువ్వు జైనా, నువ్వు సిక్ కాదు. వెనుకబడిన వాళ్ళే వెనుకబడిన వాళ్ళకు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ ఇవ్వాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రక్షణ కల్పించిండు. మండల్ కమిషన్ అదే రికమెండ్ చేసింది. మండల్ కమిషన్ రికమెండేషన్ మీద 52% బీసీల లెక్క తేల్చి 27% రిజర్వేషన్లు ఇవ్వమన్నారు. సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. ఇవాళ 27% బీసీ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి అని అంటే ఈ దేశంలో మండల్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. అందులో ముస్లిం బీసీలు కూడా రిజర్వేషన్లు ఈరోజు ఇచ్చిండ్రు. ఇది నేను చేయలే. నేనేం చేసినా నేను ఎవ్వరికి రిజర్వేషన్ ఇవ్వలే, ఎవ్వరి రిజర్వేషన్లు పెంచలే, తగ్గించలే. నేను లెక్కలు తేల్చిన బీసీలలో ఉన్న ఏ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఉన్న బి గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఉన్న సి గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఉన్న డి గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్కలు తెచ్చి తెలంగాణ సమాజానికి చూపించిన 100 ఏళ్ల నుంచి మా బలైన వర్గాల సోదరులు. ఓ బీసీ అధ్యక్ష పదవి కిషన్ రెడ్డి గుంజుకున్నాడా? ఇవాళ కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ఎంపాడు. ఎవరి సీటే? బండారు దత్తాత్రేయ. ఆయన బీసీ కాదా? ఆ బీసీ సీటు ఆ బీసీ కేంద్ర మంత్రి గుంజుకున్నది కిషన్ రెడ్డి కాదా? ఒక బీసీ అధ్యక్షుడు ఉంటే ఓర్వలేక బండి సంజయ్ని దింపి కిషన్ రెడ్డి ఎక్కాడు. ఒక బీసీ బండారు దత్తాత్రేయ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉంటే ఆ బీసీని దించి కిషన్ రెడ్డి కుర్చెక్కాడు. కానీ మీ సోదరుడు రేవంత్ అన్న పీసీసీ అధ్యక్షుడు ఉంటే దిగి ఎవరికి ఇచ్చిండే? మహేష్ గౌడ్కి ఇచ్చాడు. నేనా నువ్వు ఆ బీసీల పక్షపాతి అని నేను అడుగుతున్నా. నా కుర్చీ నా తర్వాత ఒక బలైన వర్గాలకు మహేష్ గౌడ్ మిత్రుడికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఈరోజు అధ్యక్షుని చేసినాం. క్రమశిక్షణ కలిగిన బండి సంజయ్ను బండారు దత్తాత్రేయను ఇద్దరిని మంటలు కలిపి గంగలో దోసి కిషన్ రెడ్డి ఆ 2 కుర్చీలు గుంజుకున్నాడు. కిషన్ రెడ్డి కూడా బీసీల గురించి మాట్లాడతాడు. ఇది ఆయనకు రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. ఎందుకంటే మా నాయకుడు రాహుల్ గాంధీ బలహీన వర్గాలకు న్యాయం చేయాలనుకుంటుండు, వాళ్ళ నాయకుడు నరేంద్ర మోడీ గారు బీసీలకు అన్యాయం చేయాలనుకుంటుండు. కాబట్టి కింద ఈ వ్యవస్థలు ఇట్లా పనిచేస్తున్నాయి. ఇక వీళ్ళని పక్కన పెడితే మా దళిత సోదరులు మాదిగ ఉపకులాలు ఈ వేదిక మీద శాసనసభ్యులు ఉన్నారు. లక్ష్మణ్ ఉండొచ్చు, కవంపల్లి ఉండొచ్చు, చాలామంది శాసనసభ్యులు ఉన్నారు. 30 ఏళ్ళ నుంచి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఆ జాతి కోసం సంఘం కోసం లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు, పోరాటాలు చేసినారు, కేసులు కట్టుకున్నారు, ప్రాణాలు కోల్పోయినారు.